ధన్యవాదాలు. శ్రీ రామచంద్రరావు గారిని మీడియాని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోండి. మిత్రులకి నమస్కారం. ఇప్పుడే ఈ పోస్టర్ ఏదైతే ఇక్కడ ఆవిష్కరించడం జరిగిందో ఇది వోకల్ ఫార్ లోకల్ అనేటటువంటి ఒక నినాదము శ్రీ నరేంద్ర మోదీ గారు, మన భారత ప్రధాని, దేశ ప్రజల్ని స్థానిక వస్తువులు, స్థానికంగా తయారైనటువంటి వస్తువుల్ని కొనేటటువంటి ఒక ఆన్వాయి మనం ఈ దేశంలో తీసుకొని రావాలి అనేటటువంటి ఒక ఆలోచన దేశ ప్రజల ముందు పెట్టడం జరిగింది. మనకు తెలుసు, మనం దేశంలో అనేకమైనటువంటి ఒక చేతి హస్తాలు ఉన్నాయి. దాన్ని హ్యాండీక్రాఫ్ట్స్ అనవచ్చు, హ్యాండ్లూమ్స్ కావచ్చు, లేకపోతే ఆర్టిక్రాఫ్ట్ కావచ్చు, అనేక రకాలైనటువంటి ఒక ఈ వస్తువులని, దుస్తులని తయారు చేసేటటువంటి ఒక నైపుణులు మన దేశంలో ఉన్నారు. స్థానికంగా తయారు చేసేటటువంటి ఒక మనకు అనేకమైనటువంటి వస్తువులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బూరా నరసింహగౌడ్ గారు భువనగిరి ప్రాతినిధ్యం వహించారు. మరి అక్కడ మీరు చూస్తే భువనగిరి హ్యాండ్లూమ్ వరల్డ్ ఫేమస్, గద్వాల్ హ్యాండ్లూమ్, నారాయణపేట్, కొత్తకోట, ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఒక అనేకమైనటువంటి ఒక హ్యాండ్లూమ్స్, చేతి నుంచి తయారు చేసినటువంటి ఒక ఏవైతే సిరిసిల్ల కానీ ఆ ప్రాంతం, ఇవన్నీ కూడా మనకు ఈరోజు అవి కొనక చాలామంది ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు ఆత్మహత్యలు కూడా గతంలో చేసి చూసాం. మనం ఒక దేశంలో ఎంఎస్ఎంఈ పెంచాలన్నా, ఉద్యోగ అవకాశాలు కూడా పెంచాలన్నా స్థానికంగా మనం స్వదేశీ అనేటటువంటి మనం దాన్ని అమలుపరచాలి అనే ఆలోచన శ్రీ నరేంద్ర మోదీ గారి ఉన్నది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మనది మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ కావాలి. మన దగ్గర వస్తువులు తయారు కావాలంటే స్థానికంగా అయినటువంటి వస్తువులు మనం తయారు చేసేటటువంటి దీంట్లో ఉండాలి. కాబట్టి స్వదేశీని మనం ప్రోత్సహించాలి అనేటటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ ప్రజల్లో తీసుకోపోయే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఖాదీ బట్టలు కానివ్వండి, ఇప్పుడు హ్యాండ్లూమ్ సంబంధించిన బట్టలు కానివ్వండి, మన దేశంలో తయారైన వస్తువులు కానివ్వండి, ఏదైతే తయారు కాలేవో అది వేరే మాట, కానీ తయారైన వస్తువుల్ని మన స్థానికంగా వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి అనేటువంటి ఆలోచన భారత ప్రభుత్వాన్ని, భారతీయులు ఉండాలి. వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్. మనం ఎక్స్పోర్ట్ కూడా చేయాలి. దీన్ని ఎక్స్పోర్ట్ చేసి మనకు వచ్చేటటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా పెరగాలి, మన ఫారెన్ ట్రేడ్ కూడా పెరగాలి. దీని ద్వారా మన వస్తువులకు బయట ఎంత ఈరోజు డిమాండ్ ఉందంటే నిజంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తద్వారా మనం వోకల్ టు లోకల్ ఉంటే తప్పకుండా లోకల్ టు గ్లోబల్ అవుతాం. కాబట్టి స్థానికంగా మనం చేసేటటువంటి ఒక ఏ విధంగా ఉన్నా కానీ దాన్ని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఆలోచన నరేంద్ర మోదీ గారి ఉన్నది. దీని యొక్క ఈ ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. మనం ఒక సమాజంకు సందేశం కూడా ఇచ్చినట్టయితుందని చెప్పేసి కూడా నేను ఈరోజు మీ ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నాను. మనం ముందుగా స్వదేశీని మనం తప్పకుండా వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, ప్రోత్సహిద్దాం. మిత్రులారా, ఈరోజు సంబంధించినటువంటి ఏదైతే మనం పరిస్థితి చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా, భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నిర్మూలన చేస్తామని చెప్పడం జరిగింది. దాని ఒక దిశలో ఆపరేషన్ ఖగార్ తర్వాత జరిగిన పరిణామాల్లో ఈరోజు మహారాష్ట్రలో చాలా పెద్ద పెద్ద మావోయిస్టు నేతలు వాళ్ళు సరెండర్ కావడం జరిగింది. ఫ్రీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఫ్రీ కంట్రీగా ఉండాలి అనేటువంటి మాట ఆ రోజు భారతీయ జనతా పార్టీ మా మేనిఫెస్టోలో పెట్టినాం. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని నిర్మూలన చేస్తామని చెప్పినాం. మళ్ళీ ఈరోజు చాలామంది పెద్ద పెద్ద ఏదైతే నెక్సలైట్లు, మావోయిస్టులు గతంలో అండర్గ్రౌండ్ పోయిన వాళ్ళు ఉన్నారు. అటు అలిపిరి బ్లాస్ట్లో సంబంధించిన వాళ్ళు కానీ, వాళ్ళు లీడ్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళు తెలుగు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి
ఈరోజు మహారాష్ట్రలో వాళ్ళందరూ కూడా సరెండర్ కావడం జరిగింది. ఇది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఫ్రీ కంట్రీకు ఒక మార్గంగా భావిస్తూ